ఇంద్రజిత్ రావణుడి కొడుకు. ఇతని అసలు పేరు మేఘనాథుడు. అసలు మేఘనాథుడికి ఇంద్రజిత్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఇంద్రజిత్ నిజంగా రామలక్ష్మణులను ఓడించాడా? అసలు ఇంద్రజిత్ స్టోరీ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఇంద్రజిత్ గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఇంద్రజిత్ జననం గురించి అర్థం చేసుకోవాలి. ఇంద్రజిత్ అసలు పేరు మేఘనాథుడు. మేఘనాథుడు రావణుడికి మండోదరికి పుట్టిన రాక్షస యువరాజు. అయితే మండోదరి మాయాసురుడి కుమార్తె. అంటే ఒక ఆర్కిటెక్చర్. ఎలాగైతే దేవతలకు ఆర్కిటెక్చర్ విశ్వకర్మ, రాక్షసులకు ఆర్కిటెక్చర్ మాయాసుర. రావణుడు రాక్షసుల రాజు కాబట్టి తన కొడుక్కి అన్నీ దక్కాలనుకొని ఎవరు ఓడించలేనట్టుగా తీర్చిదిద్దాలనుకుంటాడు. ఇంద్రజిత్ అని పేరు ఎలా వచ్చిందని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాలి. రావణుడు తానే ఈ ప్రపంచాన్ని పరిపాలించాలని దేవతల రాజైన ఇంద్రుడి పైన దండెత్తుతాడు. కానీ ఓడిపోతాడు. అప్పుడే మేఘనాథుడు రావణుడితో ఇలా అంటాడు, నాన్న, ఈసారి సైన్యాన్ని నేను ముందుండి నడిపిస్తాను. మనం మళ్ళీ ఇంద్రుని పైకి యుద్ధం చేద్దాం అని అంటాడు. దానికి రావణుడు సరే అంటాడు. సో మళ్ళీ ఇంద్రుని పైకి యుద్ధానికి వెళ్తారు. ఈసారి ఇంద్రజిత్ ఇంద్రుడిని ఓడిస్తాడు. ఇంద్రుడిని ఓడించినందుకు గాను తనకు ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఇంద్రజిత్కి అన్ని శక్తులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఇంద్రుడు రావణుడిని ఓడించాలని చెప్పాడు కదా, అప్పుడు రావణుడిని ఇంద్రుడు బంధిస్తాడు. పులస్త్య మహర్షి స్వయంగా వచ్చి రావణుడిని విడిపించమని అంటాడు. సో ఇంద్రుడు విడిచిపెడతాడు. సో అప్పుడు రావణుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఇన్విజిబిలిటీ అనే వరాన్ని, అంటే మాయం అయ్యే వరాన్ని పొందుతాడు. అప్పుడు ఇంద్రజిత్ కూడా ఘోరంగా తపస్సు చేసి మాయ విద్యలలో తిరుగులేని వాడవుతాడు. అంటే మాయ విద్యలలో రావణుడి కంటే గొప్పవాడవుతాడు. ఎంతో నైపుణ్యం పొందుతాడు. ఈ మాయా విద్యల వల్లనే ఇంతటి శక్తివంతుడు అవుతాడు ఇంద్రజిత్. ఇన్ఫాక్ట్ రావణుడి కంటే గొప్ప వీరుడు అవుతాడు ఇంద్రజిత్. ఇప్పుడు ఇంద్రజిత్ నిజంగానే రామలక్ష్మణులను ఓడించాడా అంటే లేదు, కానీ అంతటి పనే చేశాడు. రామలక్ష్మణులను కట్టడి చేశాడు. అండ్ ఇంద్రజిత్ రామలక్ష్మణులంతా పరాక్రమవంతుడే, కానీ అతని వైపు నిలిచాడు కాబట్టి గుర్తింపు రాలేదు, చాలా మందికి తెలియదు. ఫైనల్లీ లక్ష్మణుడి చేతిలో మరణించాడు. అయినా ఇంద్రజిత్ రామలక్ష్మణులను ఎలా కట్టడి చేశాడో, ఎలా చనిపోయాడో చూద్దాం. యుద్ధంలో యుద్ధం మొదలైంది. రెండు సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేనుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. చీకట్లో ఎవరెవరో అంటే రాక్షసుడా వానరుడా అని అడిగి తెలుసుకొని మరీ కొట్టుకుంటున్నారు. అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్ ఓడిపోయాడు. దానికి తట్టుకోలేకపోయాడు ఇంద్రజిత్. కబడ్డీ యుద్ధానికి దిగాడు. రామలక్ష్మణులను మూర్చపోయేటట్లు చేసి నాగస్త్రంతో బంధించాడు. వాళ్ళు చనిపోయారనుకొని వెళ్ళి ఈ విషయాన్ని రావణుడితో చెప్తాడు. రావణుడు అభినందిస్తాడు. రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధ భూమికి తీసుకువెళ్లారు. నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను చూసి సీత ఏడ్చింది. త్రిజట ఓ తరపునిచ్చింది. రామలక్ష్మణులు ఇంకా బ్రతికే ఉన్నారని త్రిజట చెప్పింది. భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకురాదు అని చెప్తుంది. అప్పుడు సీతమ్మ మనసు కుదుటపడుతుంది. అప్పుడే గరుత్మంతుడు రావడంతో నాగస్త్ర ప్రభావం నుంచి విముక్తులవుతారు రామలక్ష్మణులు. రావణుడు యుద్ధ భూమిలోకి అడుగు పెడతాడు. రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛపోతాడు. అయితే రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడు ఎదురు నాటకపోతుంది. ఇక రాముడు విల్లందుకున్నాడు. అలా రావణుడితో యుద్ధం చేస్తాడు. రావణుడు ఓడిపోతాడు. దానికి తన అంతఃపురంలోకి వెళ్ళి కుంభకర్ణుని నిద్రలేపమని సైనికులతో చెప్తాడు. అది కష్టం మీద సాధ్యపడుతుంది. కుంభకర్ణుడు వానరులను చావదెబ్బ తీస్తున్నాడు. వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారు. చివరికి రావణుడు కుంభకర్ణుని ఐంద్రాస్త్రంతో చంపేస్తాడు. రావణుడి ఇంకొక కొడుకు అతికాడు లక్ష్మణుని చేతిలో మరణించాడు. రావణుడు తమ్ముడిని కొడుకుని పోగొట్టుకొని తలడిల్లిపోతాడు. ఇంద్రజిత్ రావణుడిని ఓదార్చుతాడు. భారం తనపై వేసుకుంటాడు. యుద్ధరంగంలోకి వచ్చి రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అప్పుడు మరణించాలనుకొని ఇంద్రజిత్తు తండ్రికి వార్తను తెలిపాడు. వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది. విభీషణుడు ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులకు ఏమీ కాలేదని, బ్రహ్మపైన గౌరవంతో అస్త్రవాదను అనుభవించాలని తెలిపాడు. బ్రహ్మాస్త్ర ప్రభావంతో 67 కోట్ల మంది వానరులు చనిపోయారు. చాలా మంది దెబ్బతిన్నారు. జాంబవంతుడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సర్వౌషధ పర్వతాన్ని పెళ్లగించి తీసుకొని వచ్చాడు. ఔషధుల వాసనకి రామలక్ష్మణులు గాయాలన్నీ మటుమాయమయ్యాయి. చనిపోయిన వానరులు లేచి కూర్చున్నారు. అయితే ఇంద్రజిత్ శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయాలనుకున్నాడు. అందరూ చూస్తుండగా మాయ సీతను సంహరిస్తాడు. అందరూ నిజమేననుకున్నారు. ఈ వార్త తెలుసుకుని శ్రీరాముడు ఏడ్చాడు. అయితే విభీషణుడు ఇదంతా
మాయనని చెప్పగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంద్రజిత్తు ఇదంతా కాదని శత్రు సంహారానికి నుకింబిల అభిచార హోమం తలపెట్టాడు. విభీషణుడు రాముడితో ఇలా అన్నాడు: ఇంద్రజిత్ ఆ హోమం పూర్తి చేశాడంటే ఇక అతన్ని ఓడించడం అసాధ్యం. ఎవరైతే ఆ హోమాన్ని జరపకుండా చేసి భంగం కలిగిస్తారో వారు మాత్రమే ఇంద్రజిత్తును ఓడించగలరు. ఇక శ్రీరాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు వెళ్ళాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. చివరికి లక్ష్మణుడు ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు తలను నరికేస్తాడు. అలా రాక్షస యువరాజైన ఇంద్రజిత్ లక్ష్మణుడి చేతిలో ఓడిపోతాడు. కంక్లూజన్: ఎంతటి వీరులైనా సరే అధర్మం వైపు ఉంటే వినాశనం తప్పదు. మీరు ఏదైనా టాపిక్ పైన వీడియో చేయాలని కోరుకుంటున్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.